గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ అసైన్ ల్యాండ్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మరి విజ్ఞప్తి చేస్తున్నాము. మన తెలంగాణ రాష్ట్రంలో 24 లక్షల అసైన్మెంట్ భూములు ఉన్నవి. ఈ భూముల మీద దాదాపు 1 కోటి మంది పేద ప్రజలు ఆధారపడి ఉన్నారు. మరి అసైన్మెంట్ భూములకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తే వీళ్ళు ఆర్థికంగా సాంఘికంగా ఎంతో బలోపేతం నడుస్తారు. కాబట్టి మరి పక్కకునే రాష్ట్రాలు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కేరళ, మరి మన పక్కకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఇలాంటి భూములకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తూ చట్టాలు చేయడం జరిగింది. కాబట్టి మీరు కూడా మరి గత ఇందిరాగాంధీ హయాంలో కూడా మరి పేద ప్రజలకు మరి 1 ఎకరా 2 ఎకరాల అసైన్మెంట్ భూములు పంచడం జరిగింది. మరి పేద ధనవంతుల దగ్గర ఉండేటి వందలాది ఎకరాలను స్వీకరించి మరి పేద ప్రజలకి ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు మరి పేద ప్రజల దగ్గర ఉండే ఎకరం 1/2 ఎకరం భూమిని కూడా మరి ల్యాండ్ పూలింగ్ తోని మరి ఇండస్ట్రీ పార్కులు మరి వేరే వేరే కంపెనీల పేరుతోని మరి ఆ భూములు తీసుకోవడం జరుగుతుంది. గదాలంచి మరి ఎక్కడైతే భూములు ఇలాంటి సేకరిస్తున్నారో ఆ భూమి సేకరించకుండా మరి మీరు చూస్తారని మేము కోరుతున్నాం. మరి పటంచెరు మండల్, సంగారెడ్డి డిస్టిక్, చిన్నకంజల గ్రామంలో కూడా 113వ సర్వే నంబర్లో 187 ఎకరాల 20 గుంటల భూమిని మరి ఇండస్ట్రియల్ పార్క్ కోసము మరి స్వీకరిస్తున్నట్టు మరి జిల్లా కలెక్టర్ గారు మరి నోటీస్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అది మరి భూమి లేని పేదవారు మరి అక్కడనే వాళ్ళ జీవనము కొనసాగించుకుంటున్నారు. కాబట్టి మరి ఎట్టి పరిస్థితుల్లో ఆ భూమి తీసుకోకుండా కావాలనుకుంటే మీరు సీటుకి ఇంకా కొంచెం దూరంలో మరి ఈ పార్కులు ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాం. ధన్యవాదాలు.